నమస్తే సార్. నమస్తే. ఎక్కడున్నారు? ఎవరినో రైట్ సైడ్ ఉన్న రూమ్లో ఉంచారు. ఇంకెవరైనా ఉన్నారా? 2 రౌడీలు ఉన్నారు సార్. ఐశ్వర్య, 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 ఐశ్వర్య. ఏం ఆలోచిస్తున్నావు బంగారు? ఏం లేదు. తినకుండా అలా చూస్తూ ఉండిపోయావేంటి ఐశ్వర్య? ఏమైంది? మీరిద్దరూ తినిపించుకోవాలని చెప్తే ఎందుకు వద్దంటున్నారా అని ఆలోచిస్తున్నాను. ఐశ్వర్య, నువ్వు అడుగుతున్న దాంట్లో అసలు అర్థమే లేదు తెలుసా? ఆకలి వెయ్యకపోయినా అర్థం లేకపోయినా నేను చెప్పినట్టు మీరు చెయ్యాల్సిందే. మహి, చంద్రముఖికి తినిపించు. ఐష్, నా మాట ఒకసారి. నేను వినను. నువ్వు వినకపోతే నేను చెప్పినట్టుగానే చచ్చిపోతాను. అవును, నేను చచ్చిపోతానని చెప్పానా ఐశ్వర్య? చెప్పాను. నేను బెదిరించాను కదూ? అది బెదిరింపు కాదు, నిజంగానే జరుగుతుంది. ఐశ్వర్య, ఆర్ యు మ్యాడ్? పిచ్చి కాదు, పిచ్చి ప్రేమ. నాది కాదు, మీకు. ఒకరంటే ఒకరికి, ఒకరి మీద ఒకరికున్న ప్రేమ. ఏంటి అలా చూస్తున్నావు చంద్రముఖి? ప్లేట్ ఇవ్వు. తిను బంగారు, నువ్వే తిను. నేను తినమని నేను బలవంతం చేయను. నేను తినడానికి కలుపుకోవట్లేదు, మీకోసము. ఐష్, ఐశ్వర్య, ఐశ్వర్య తిను. హలో, నీ కొడుకు కోడలు నా ఏరియాకొచ్చారు. నీకు ఫొటోస్ పంపించాను చూడు. నా చేతిలో రివాల్వర్ ఉంది, అందులో 5 బుల్లెట్లు ప్రాణాలు తీయడానికి రెడీగా ఉన్నాయి. నీ భర్త, దేవ, పార్వతి ముగ్గురు స్పాట్లో. ఆగు లక్ష్మి, ఆ నైవేద్యం నువ్వు తినకు. నేను తప్పకుండా తినాలి. ఆ నైవేద్యం తింటే నువ్వు బతుకోవు లక్ష్మి. అది అది నైవేద్యం కాదు, విషం. నిన్ను చంపాలని ఈ ధనుష్ దాంట్లో విషం కలిపాడు. ఈయన రావడానికి లేట్ అయ్యేటట్టుంది. ఈ లోపు మనం వెళ్ళి అమ్మాయిల పేరు నచ్చం చేద్దామా? మాట్లాడమేంటి జానకి? అన్నయ్య చూసేశాడు. ఏం భయం లేదు, రా. అసలు మనుషులేనా వీళ్ళు? ఏమండి?
పాలలో ఏం కలిపినావు? పసిపిల్ల పాలలో ఏం కలుపుతారు? పంచదార కలిపాను. అబద్ధం. గదేందో పొడి పాలల్లో కలిపి అటు ఇటు తిప్పుడు నేను కళ్ళారా చూసినా. ఖచ్చితంగా అది విషమే అయి ఉంటుంది. చెప్పవే. నువ్వు చెప్పావనే నేను ఈ ఎలక్షన్స్ లో గీతకు పోటీగా నిలబడ్డాను. అడగక్క, నువ్వేం చేయమంటే అది చేస్తాను. అయితే నామినేషన్ విత్డ్రా చేసుకో. ఎక్కడున్నావు? నీ పెళ్లిలో ఉన్నాను. నువ్వు రాలేదేంటి పెళ్లికి? నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? తను కామెడీ చేస్తున్నావా? కామెడీ నువ్వు చేస్తున్నావు. నీకు బాగా తెలుసు కదా నేను నిఖిల్ దగ్గరికి వచ్చానండి. మరి నిఖిల్ దగ్గరే ఉంటాను కదా. లిజన్, నిఖిల్తో మాట్లాడావా? నో, మాట్లాడలేదు, మాట్లాడను కూడా. అలాంటి దిగజారిన మనిషితో నేను ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోను, అలాగే అతనితో ఏం మాట్లాడను. కెన్ యూ జస్ట్ మైండ్ యువర్ లాంగ్వేజ్? చాలా ఓవర్ చేస్తున్నావు. చూడు, నువ్వు ఆడదానివి, ఆ విషయం గుర్తుపెట్టుకోలే. మృదులా, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా నా బంగారం? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అవును, మెళ్ళో తాళి పొట్టేది కొంపదీసి పోలేదు కదా.